పెళ్ళికి విష్ణు పెళ్ళికి ముందుకి పెళ్ళి తర్వాతకి ఏంటి వ్యక్తిలో తేడా? అన్కండిషనల్ లవ్ గురించి నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు అసలు తల్లిదండ్రులే నన్ను ప్రేమించగలరు, ఎందుకంటే నాకు జన్మనిచ్చారు, నేను ఏం చేసినా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అన్న ఒక ఆలోచనలో ఉండేవాడిని. కానీ ఎవరో తెలియని వ్యక్తి మనసు పారేసుకొని నేను ఏం చేసినా అన్కండిషనల్గా లవ్ చేయగలచ్చు అనేది ఒక వినీ దగ్గర చూశాను. అండ్ అన్కండిషనల్గా నా తల్లిదండ్రుల కన్నా నేను ఎవరిని ప్రేమించలేనని అనుకున్నా. దాని తర్వాత వినీ నా లైఫ్లోకి వచ్చింది. దాని తర్వాత పిల్లలు వచ్చారు. ఇంతగా ప్రేమించచ్చా, ఎంత ఇచ్చినా ప్రేమ తీరిపోదు. దట్ ఈస్ సంథింగ్ ఐ లర్న్డ్, టు బీ పాజిటివ్, టు లవ్ పీపుల్. ఓకే, ఇది లవ్ స్టోరీ కదా. లవ్ స్టోరీ అంటే చెప్పినట్టున్నారు బహుశా నాకు తెలిసి మీరే తనే ప్రపోజ్ చేసినట్టు కదా. ఫస్ట్ ప్రపోజ్ చేసింది వినీ. ఏంటి ఎక్కడ మీరు ఫ్రెండ్స్? అంటే వినీ పుట్టి పెరిగింది అమెరికాలో. వాళ్ళ మదరు వీళ్ళందరూ అమెరికాలోనే ఉండేవారు, ఫాదర్ అంతా. వాళ్ళ తాతగారు భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్ ఏజెన్సీ పెట్టున్నారనమాట, విసు కన్సల్టెన్సీ అని. పిల్లల్ని ఇక్కడి నుంచి అమెరికా యూనివర్సిటీస్కి పంపించేది సిసి రెడ్డి గారు. సో ఆయన పుట్టినరోజుకి వచ్చింది విని. సో వచ్చినప్పుడు నేను నాన్నగారితో వెళ్ళడం జరిగింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. నాన్న ఇంట్లో బావిలో కప్పలాగా ఉంటావు, ఎందుకు రా, నువ్వు రా, బయట 10 మంది పరిచయం అవ్వాలి నీకు, రా అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చూసి వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. నౌ వీ హ్యావ్ 4 kids. అంటే నాకు ఈ క్వశ్చన్ ఎప్పటికీ ప్రతి సెలబ్రిటీతో ఉంటుంది. ఏంటంటే ఓకే, ఒక అమ్మాయిని విని అనే అమ్మాయిని చూసి లవ్లో పడ్డారు మీరు. అంతకుముందు చాలామందిని అమ్మాయిని చూశాడు విష్ణు, చాలామంది హీరోయిన్స్ అంతకంటే అందగత్తల్ని చూశాడు, అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు కూడా. బట్ ఎక్కడ కనెక్ట్ అవుతారు? ప్రేమ దగ్గు చెప్పి రావు, వచ్చినప్పుడు మనం ఆపుకోలేము. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఒక ఇన్సిడెంట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఫస్ట్ అట్రాక్షన్ అన్నది ఇంపాసిబుల్ నాకు తెలుసు, ఎందుకంటే అంతకంటే మా గొప్ప అమ్మాయిలు చూసుంటారు మీరు. ఏంటి ఎక్కడ జరిగింది ఇక్కడ? ఐ హ్యావ్ టు మిమ్మల్ని ఆ విషయం కరెక్ట్ చేయాలి. చెప్పండి. ద మినిట్ ఐ సా వినీ, నీ వినీని చూసిన ఎగ్జాక్ట్ సెకండ్ నాకు ఇప్పుడు కూడా ఒక అరగంట ముందు చూసినట్టు ఉంటుంది. ఓకే, I knew that I was in love the minute I saw her. And ఆ అమ్మాయి నవ్వు అప్పటికి, and I knew it was love at first sight. Okay. And that's what I knew, this is the girl. And ఆ అమ్మాయితో మాట్లాడే ధైర్యం సరిపోలే నాకు. ఆ అమ్మాయి మా ఇద్దరు ఫొటోస్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నింది. అండ్ వాట్ స్టూపిడ్ కాన్వర్సేషన్స్. ఆ అమ్మాయిని పటావ్ చేయడానికి ఎన్ని డ్రామాలో మా ఫ్రెండ్స్ని ఎంతమందిని బలిచ్చానో ఇవన్నీ జరిగాయి. సో యూనో, అండ్ మా నాన్నకి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు, ప్రేమించాలని. ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు. అండ్ వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ ఇట్ హ్యాపెండ్. పైన దేవుళ్ళు ప్రకృతి అంత సహాయం చేసింది. అండ్ హియర్ వి ఆర్. ఏం నచ్చింది తెలుసుకోవచ్చా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ హర్. ఐ డోంట్ ఓకే ఈ రీజన్ వల్ల ఆ అమ్మాయి నాకు ప్రేమ అనేది ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ హర్ మ్యాడ్లీ. ఓకే. విష్ణు అంతకుముందే పెద్ద ఫ్లర్ట్ అని అందరికీ మీరే చెప్పారు ఇంటర్వ్యూలో చాలాసార్లు. అంటే ఆ ఫ్లర్టింగ్ ఇప్పటికీ ఉందా? ఐఎమ్ స్టిల్ అ ఫ్లర్ట్. నన్ను కంట్రోల్ చేయగలిగింది విని ఒకటే. ఐఎమ్ స్టిల్ అ ఫ్లర్ట్, షేమ్లెస్లీ ఫ్లర్ట్. అండ్ వినీకి తెలుసు. అండ్ బట్ షీ నోస్ దట్ నేను ఎక్కడ లైన్ డ్రా చేయాలో అక్కడ డ్రా చేస్తానని వినీకి తెలుసు. అంతవరకు ఉంటుందా, ఇంకా అది ఎక్సెస్ ఉంటుందా? ఎక్సెస్ వెళ్తే ఐ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఐ లవ్, బట్ ఐ నో మై లైన్. బట్ ఫ్లర్టింగ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు పెళ్ళైన వాళ్ళకి. బట్ వినీ నోస్ మై క్యారెక్టర్. సో ఐ కీప్ ఫ్లర్టింగ్ అండ్ షీ నోస్ దట్ దిస్ ఫెలో హార్మ్లెస్ ఫ్లర్ట్ చేస్తాడు, పట్టించుకోకూడదండి. దట్స్ వాట్ హ్యాపెన్స్. నిజంగా అంత హార్మ్లెస్సా విష్ణు? ఆన్ కెమెరా ఎస్, వినీకి తెలిసినంత వరకు ఎస్, హీస్ హార్మ్లెస్. ఓకే, ఇంతకుముందు టాపిక్ డైవర్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి టాపిక్, ఆయన అదొకటి అడిగి మొదలు వదిలేస్తాను. మళ్ళీ ఎప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ ఎదురవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు కలిసాను. అంటే నాకు ఆయనతో పెద్ద సన్నిహితం లేదండి. కలిసినప్పుడు ఈజ్ వెరీ కార్డియల్, వెరీ నైస్. వీఆర్ ఆల్ మెచ్యూర్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. వి జస్ట్ హాయ్, ఇట్స్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఇది మా తల్లిదండ్రులతోనే మీకు కొన్నిసార్లు భేదాభిప్రాయాలు ఉంటాయి. టు ర్యాండమ్ పీపుల్ హ్యావింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇది కామనే కదా. బట్ ఐ మెట్ తమ్ముడు పెళ్ళికి వచ్చాడు ఆయన, అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈజ్ కార్డియల్. ఇప్పుడు కలిసినా కూడా ఈజ్ పొలైట్, వీఆర్ పొలైట్.
అండ్ ఓకే, మ్యారేజ్ అండ్ రిలేషన్స్ టాపిక్ నడుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్తే చెప్పండి. మనోజ్ తన డివోర్స్ గురించి తనే ట్వీట్ చేశాడు, తన వల్లే తెలిసింది ఇండస్ట్రీకి, అండ్ డిప్రెషన్లో ఉన్నాను కొంత పీరియడ్ అని కూడా పెట్టాడు దాంట్లో. ఆ టైంలో మనోజ్కి ఇచ్చిన సజెషన్స్ ఏంటి విష్ణు? టేక్ యువర్ టైం, టేక్ యువర్ టైం. టైం అనేది చాలా పెద్ద హీలర్. అది అందరికీ మందు. అందరికీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ రష్ ఇన్ టు ఎనీథింగ్, టేక్ యువర్ టైం అనే ఒక్క మాటే చెప్పాను. దర్స్ నథింగ్ ఎల్స్ ఐ టోల్డ్ యూ. సి మనోజు నేను మొత్తం యూనో ఇట్స్ లైక్ ఎ ట్రెడిషనల్ రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్. యూనో ఓకే, ఇట్స్ నాట్ వీఆర్ క్లోజ్, బట్ ఇట్స్ వెరీ వెరీ అయినా ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ ఇదేనా, ఎంత మోడర్న్గా డ్రెస్ చేసుకున్నా ఎంత చేసుకున్నా కొన్ని పాత పద్ధతులు అలాగే ఎనికిపోయి ఉన్నాయి నాలో. సో యూనో ఎక్కువ మాట్లాడను. టేక్ యువర్ టైం, దిస్ నో రష్, అంతవరకు. ఎక్కువ టైం అంటే నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి, whether you want to marry or whether you want to see somebody or you want to make a movie, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏది తీసుకోకు. వీ టేక్ ఆల్ రాంగ్ డెసిషన్స్ వెన్ వీఆర్ నాట్ ఇన్ ద క్లియర్ మైండ్. టేక్ ఎ టైమ్, క్లియర్ యువర్ మైండ్, కమ్ బ్యాక్ విత్ వాట్ యూ లవ్ ద మోస్ట్. అండ్ వాడికి యాక్టింగ్ ఇస్ వాట్ హీ లవ్స్ ద మోస్ట్. ఈజ్ బ్యాక్ నౌ, ఈజ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ డిప్రెషన్లో అంటే 1 year డిప్రెషన్ అంటే పెట్టిన ట్వీట్ని బట్టి నాకు అర్థమైంది, చాలా లాంగ్ పీరియడ్ డిప్రెషన్లో ఉన్నాను. ఇట్ వాజంట్ అ లాంగ్ పీరియడ్, ఇట్ వాజ్ అన్ ఇండెసిషన్ పీరియడ్. ఆ ఇండెసిషన్ పీరియడ్ని మీరు కొంతమంది డిప్రెషన్ అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ వెన్ ఇట్స్ అ లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్, అండ్ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరికైనా యూనో ఐ విష్ ఇట్ హ్యాడ్ వర్క్డ్ అవుట్ అని ఉండొచ్చు. బట్ హీస్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటికి రావాల్సింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. నథింగ్ ఎల్స్ విల్ గెట్ దెమ్ అవుట్. అండ్ సెల్ఫ్ రిజాల్వ్. అండ్ యూ షుడ్ థింక్ అబౌట్, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సి డిప్రెషన్ అనేది ప్రతి జీవితంలో ఉంటుందండి. యూనో ఐ టెల్ యూ వన్ థింగ్ టిఎన్ఆర్ గారు, సినిమా ఆడకపోయినప్పుడు ఇట్ బ్రేక్స్ మీ, క్రషెస్ మీ. లోపల అసలు ఎవరో లోపల చేయి పెట్టి హార్ట్ని అలాగే పిసికేశారు. ఇట్స్ గాన్, లైఫ్ ఇస్ గాన్ అని ఉంటుంది. బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్. అండ్ నేను ఇంత కష్టపడి నేను చేసింది ఆడకపోయేసరికి వెన్ ఐ డోంట్ ఫైండ్ ద సక్సెస్, ఇట్ రియలీ బ్రేక్స్ మై హార్ట్. But after one day, the next day morning, I wake up and say, screw this. I'll work harder. I'll work smarter. Let's do it. And I think we have to resolve and go away. The minute నేను ఫైట్ వదిలేసానంటే, that is where my downfall will be there. And ఈ పెద్దవాళ్ళందరూ చూసి మా నాన్నగారే ఆయనే పెద్ద గుణపాఠం మాకు. ఆయన చూడని సక్సెస్, ఆయన చూడని ఫెయిలియర్స్, ఆయన చూడని సూపర్ స్టార్డమ్మా. అక్కడి నుంచే నేర్చుకుంటాం. నథింగ్ ఇస్ పర్మనెంట్.